నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న యూరియా కష్టాలు తెల్లవారి నుంచే పడిగాపులు కాస్తున్న రైతులు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకై చర్యలు పనులకి భూమి పూజలు చేసిన విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయంలో ఈవో తనిఖీలు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశం 8వ రోజుకి చేరిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన ఏర్పాట్లని పరిశీలించిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే సొసైటీల వద్దకి చేరుకున్న రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటకి యూరియా చెల్లకపోతే వరి పంట చేతికి రాదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూలైన్లో రైతులు బారులు తీరారు. ప్రాథమిక సహకార సంఘానికి ఉదయం 1 లోడ్ యూరియా రావడంతో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, అయినప్పటికీ తమకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని వాపోయారు. చెప్పులు లైన్లో పెట్టి మరీ తమ వంతు కోసం ఎదురు చూస్తున్నామని, ఇకనైనా తమ బాధలు అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక సహకార సంఘంలో రైతులందరూ పొద్దున 6 గంటల నుంచి ఇప్పటిదాకా లైన్ కట్టి యూరియా కోసం చెప్పులు కూడా లైన్లో పెట్టి ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాట్లేసి ఆల్రెడీ నెల దాటుతుంది. యూరియా చల్లడానికి రైతులకు ఇబ్బంది అవ్వడం వల్ల యూరియా సకాలంలో రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కొరత లేకుండా చర్య తీసుకోవాలని అధికారుల యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల సొసైటీ వద్ద భారీ ఎత్తున రైతులు బారి తీశారు. వారం రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, సరిపడా యూరియా లేక ఓటీపీ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ సొసైటీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సరిపోతలేవు రైతులకు. అసలు సీజన్ ఏంటంటే ఇప్పుడు పుట్టగా వచ్చే దశ చల్లుకోవాలి. ఎకరంకు ఒకట సగం మొత్తం చల్లుకోవాలి. మొన్న వచ్చింది స్టాక్ ఇచ్చారు, ఇప్పుడు వచ్చింది ఇస్తారు బ్యాంక్. ఎందుకంటే అచ్చులు తక్కువ వస్తున్నాయి అట్లా. మీ దగ్గర అచ్చులు తక్కువ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీకెళ్ళి ఉన్నది అంటే వాళ్ళు అక్కడ ఎక్కువ ఇస్తే ఇక్కడ వీళ్ళు ఇస్తారు. దుకాణాలు కూడా తెచ్చుకున్నా అంటే రైతులు ఇప్పుడు మంది దుకాణాలు కూడా తెచ్చుకుంటారు. దుకాణాలు కూడా ఇస్తలేదు అక్కడ. అందరూ వచ్చి సొసైటీలకు పంపారు, సొసైటీలకు వచ్చి అంటే దుకాణంలో కానీ యూరియా రేంజ్ అంటే అక్కడ కేంద్రం లేదు. అక్కడికి ఆయన ఇస్తే ఈయన పంపిస్తారు. అక్కడ మీద లేదు. ఏడు లేదయా ఈడిపోతే ఆడిస్తామంటారు, ఆడిపోతే ఇస్తామంటారు. వాళ్ళు పెద్ద వీళ్ళు పెద్ద ఏడికైనా 5 రోజుల మండే పట్టట్టుంది. ఏ పొరాల్లో కొన్నారు. నిన్న పోయాడు ఆడ మండే పెట్టిన తీసుకొని వచ్చిన సార్ ఏం ఈడికత్తా ఇస్తున్నాడు అయ్యా. ఏమో వచ్చాము ఈడేం చేస్తామంటే ఆడుకోమన్నాం. ఆడేం చేస్తామంటే నడవ తప్పుతున్నాను నేను. ఏదైనా యాక్సిడెంట్ అయితే అత్తుడే ఉన్నది. ఇంటికి పోతే ముసలు తిడుతుంది. ఏం లేదు అత్తుడు అన్నది లేదు, ఏం లేదు. 8 రోజులు ఈడికి నడుస్తుంది, నాకు నడుతున్నా. లింగం పడ సార్ పొరాల్లో కొమ్మంటారు, పొరాల సార్ లింగం పడకు. ఇక ఎంపీటీసీలను తప్పుడు చేస్తే ఏం లేదు. అక్కడనే ఊరియా కరువైందంటారు ఎంపీటీసీలు, జెడ్పీసీలు, సర్పంచులు. ఇక రాజకీయమైన ఆలోచన అయిపోయి ఏం చేస్తాడు మమ్మల్ని ఒకటి అంటారు. బత్తాలు కావాలంటే ఆగా అంటారు, ఇవాళ రేపు అంటారు. కొట్టగచ్చినాక ఇంకా పొలం ఆనంద పడుతున్నాయి, మా పొలాలు పడతాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుంచే రైతులు, మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు. గత రాత్రి యూరియా లారీ లోడు రావడంతో రైతులు, మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సరిచేశారు. కాగా అర్ధరాత్రి నుంచి యూరియా కోసం పడిగాపులు కాసినప్పటికీ మనిషికి 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వలేనప్పుడు కనీసం పురుగుల మందైనా ఇప్పిస్తే తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మస్తు ఇబ్బంది అయితే మేము కౌలు పట్టింది 5 ఎకరాలు ఉన్నది. మా సంత 3 ఎకరాలు ఉన్నది.
11కి వచ్చి లైన్లో నిద్ర లేకుండా గద్దెలు ఏదో వండుకొని ఉంటే ఈ టైం వరకు దొప్పుకంగా ఒకటి వచ్చిందన్న. ఇలాంటి గవర్నమెంట్ మేము హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం, 6 గ్యారెంటీలు చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పిన గవర్నమెంట్ రైతులు కొట్లాడుకునే స్థితికి తీసుకొచ్చారు. ఇవాళ ఇంతగానం కొట్లాడుకుంటా ఆడోళ్ళు కింద పడ్డారు. ఆడోళ్ళు పాపం వాళ్ళ లైన్లో ఉండి వాళ్ళ పరిస్థితి ఎవరో చెప్పుకుంటారు. ఇది ఏంది బాధ? ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు హామీలు ఇవ్వాలి? ఎందుకు రావాలి ముంగడికి? ఉన్న లీడర్లు సుతా లోకల్ ఉన్న లీడర్లు సుతా మాది ఉన్నది, మేము చేస్తాం, మేము ఉన్నాం, నడిపిస్తాం ముంగట. మీరు ఓట్ల ఇరాని ఇంటిని తిరిగి అప్పుడు ప్రచారం చేసి గంటలకు వచ్చి లైన్లు ఉంటే 4 మనుషులు నన్ను దొరికితే నా పక్కన ఇరిగినా కింద అడ్డం పడిపోయింది. నాకు ఇంటి భర్త లేకుండా వస్తే ఇంటికి వెళ్ళిపోతాను. ఒక్క భర్త కూడా దొరకలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కొరుట్లపేట గ్రామంలో రైతన్నలు యూరియా కోసం బారులు తీరారు. పంటలకి సరిపడా యూరియా పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చేపట్టిన బతుకమ్మ తెప్పల నిర్మాణానికి రూపాయలు 20 లక్షలు మంజూరు కాగా రామకృష్ణపూర్, అచ్చయ్యకుంట, ఎల్లయ్యకుంట వద్ద నిర్మించే బతుకమ్మ తెప్పలకి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరీక్షిస్తూ మహిళల ఆధ్యాత్మిక విశ్వాసాలకి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఈ తెప్పలు ఉపయోగపడతాయని తెలిపారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, ప్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ కొమిరి శంకర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగకు ఉన్నటువంటి విశిష్టత, దసరా పండుగ వచ్చే క్రమంలో బతుకమ్మ ఆటను కూడా మహిళా తల్లులందరూ కూడా కోలాహలాల మధ్య ఓ పండుగ వాతావరణంలో చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మను పేర్చుకొని ఆ తర్వాత ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటల దగ్గర నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం, ప్రకృతిని పూజించే, పూలను పూజించే ఒక పండుగ, గొప్ప పండుగ. అలాంటి మహిళా తల్లులు ఆడేటువంటి ఆ బతుకమ్మ ఆటకు సంబంధించి నిమజ్జనం సందర్భంగా బతుకమ్మ తెప్పలు కావాలని ఈ ప్రాంతంలో పర్యటించిన క్రమంలో మహిళా తల్లులు, గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పిన క్రమంలో మరి శాండ్ ఫండ్ నుంచి జిల్లా కలెక్టర్ గారు చెప్పగానే 10 లక్షలు ఎల్లయ్యకుంట దగ్గర బతుకమ్మ తెప్ప నిర్మాణ, రామకృష్ణాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా తల్లులకు 5 లక్షల రూపాయలతోటి, తెనుగుపల్లె మదిన లింగంపేటగా పిలిచేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అచ్చేకుంట దగ్గర 5 లక్షల రూపాయలతోటి బతుకమ్మ తెప్పకు సంబంధించి నిధులు మంజూరు కాంపు చేసుకొని మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ క్రమంలో మరో ప్రాంతంలో పోచమ్మ కుంట దగ్గర కూడా మరొకటి బతుకమ్మ తెప్ప నిర్మాణం అయితే బాగుందని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈవో ఎల్ రమాదేవి తనిఖీ చేశారు. ఆలయంలోని సెంట్రల్ గోదాం, లడ్డూ ప్రసాదం కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్లతో పాటు కళ్యాణకట్ట, నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించే ప్రదేశాలని ఆమె పరిశీలించారు. గోదాంలోని రికార్డులు, వస్తువుల్ని సమగ్రంగా పరిశీలించిన ఈవో ఆయా పరిపాలన, సరళత, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో 8వ రోజు వేడుకల్లో భాగంగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక 40వ డివిజన్ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఆయన దర్శించుకున్నారు. కళ్యాణ్ నగర్లో యూత్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత, మల్లేష్, కళ్యాణ్ నగర్ యూత్ వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మనందరికీ ఏ పూజ చేసుకున్నా కానీ మొదలు గణపతి పూజ చేస్తుంది, అటంకులు ఉండదు ఎక్కడ కూడా. కానీ గణపతి మహారాజ్ గారు కూడా మనకి నేర్పించిన స్ట్రాటజీ ఎట్లా ఫాలో చేయాలి. పని ఏదైనా కావాలనుకుంటే కేవలము కష్టపడి ముందుకు వెళ్ళేది కాదు, ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటే తొందరగా పని అవుతుందని చెప్పి మనకు గణపతి మహారాజ్ గారు వారు ప్రపంచం తిరుగుమంటే కేవలం వాళ్ళ అమ్మ నాన్నగారు చుట్టూ తిరిగి మీరే నా ప్రపంచం అని చెప్పి వారు గెలవడం జరిగింది. అంటే అది స్ట్రాటజీ. మనం కూడా ఈ రోజున గణపతి మహారాజ్ గారు ఏదైతే మనకు నేర్పించినారో మనం ఇదంతా కూడా నేర్చుకోవాలి. వారు దాంతో పాటు కష్టపడి క్రమశిక్షణతో పని చేసినప్పుడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలోని బస్టాండ్ రోడ్డులో గల శ్రీ విఘ్నేశ్వరుని మండపంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నాగయ్య, శోభ, బద్దం మల్లవ్వ, లాస్య, కోమల పాల్గొన్నారు. అంతకుముందు చిన్నపిల్లలు వాళ్ళు చిన్నగా పెట్టుకున్నారు, ఇక మేము పెట్టుకోవాలని అనుకున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరం వినాయకుడిని కొనిస్తున్నాం. సంవత్సరం కుంకుమ పూజ, అన్నదానం, దీపారాధన ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేష్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి కుంకుమ పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శివకేశవ ఆలయంలో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి 108 రకాల పిండి పదార్థాలతో నైవేద్యాలు సమర్పించారు. రజక సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ మహిళలతో పాటు సంఘం పెద్దలు కూర భిక్షపతి, సంతోష్, సత్తయ్య, నార్ల సతీష్, కూర నగేష్ పాల్గొన్నారు. శివకేశ ఆలయంలో శ్రీ వాసవి భక్త సంఘంతో ఈ వినాయక నవరాత్రిలో భాగంగా 108 ఫలాలతో వినాయకునికి పూజ చేయడం జరిగింది. మా సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లిలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆలయం వద్ద నెలకొల్పిన మండపంలోని వినాయకుడికి 51 రకాల ప్రసాదాలను సమర్పించారు. అంతకుముందు గోపూజ చేసి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్ గౌడ్, ఇల్లందుల లచ్చయ్య, శ్రీనివాస్ బారకం, శ్రీనివాస్, రాజారాం, సదయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వాడవాడల తీరొక్క గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణపతికి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలతో పాటు సరస్వతి పూజ, గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు చేశారు. గరక, కూరగాయలు, కమలం పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి రకరకాల ప్రసాదాలను సమర్పించారు.
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మహిళలు గణనాథునికి కుంకుమ పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివపురి కాలనీలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తిప్పాపూర్ వార్డులో హనుమాన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగుల విష్ణు, నేరెళ్ల సాయి కుమార్, జగన్నాథం శ్రీనివాస్, రూపేందర్, గడ్డం రవి పాల్గొన్నారు. తిప్పాపురం గ్రామంలో 8వ వార్డులో 7వ వార్డులో హనుమాన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వరసిద్ధి వినాయకుని స్థాపించడం, ఇలా నవరాత్రులు పూజ చేయడం, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు ఆ హనుమాన్ మిత్ర మండలికి ఉండాలని, మరియు వచ్చినటువంటి పెద్దలకు, సోదరిమణులకు మరియు భక్తులకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, వరసిద్ధుని ఆశీర్వాదం ఉండాలని కోరుచు, మరియు ముఖ్యంగా ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు ఉండి వాడి పంటలతోని ఎలా. భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో విజయ గణపతికి అభిషేకం, హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుండి దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్ మహేష్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శివనగర్లో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అన్నదాతలుగా లాలా శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ యూత్ తరఫున గత 9 సంవత్సరాలుగా మేము వినాయక చవితి నవరాత్రులు ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరం కలిసి కట్టుగానే ఉంటాము అన్నట్టు. ఇక్కడ అన్నదానము, కుంకుమ పూజ, నైవేద్యాలు, అన్ని దీపారాధన ఘనంగా జరుపుకుంటాము. గేమ్స్, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ కూడా నిర్వహిస్తాము. దీని ఎంతో ఉత్సవంగా మేము జరుపుకుంటాము. ఈ నవరాత్రులలో అందరూ కలిసికట్టుగా ఉంటాము. స్వామివారి కృప అందరి మీద ఉండాలి. స్వామివారు అందరినీ కరుణా కటాక్షాలతో ఉంచాలని కోరుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద ముదిరాజు కులస్తులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అంజనీపుత్ర మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాయపేటలో శ్రీ నవగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
శుక్రవారం గణేష్ నిమజ్జనం నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లని అధికారులు పరిశీలించారు. శోభాయాత్ర సందర్భంగా విగ్రహాల్ని తరలించే రూట్ మ్యాప్లను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకోవాలని, పోలీసులకి అన్ని విధాలుగా సహకరించాలని నిర్వాహకులకు సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి అమర్ నగర్, మసీద్ చౌరస్తా, జెండా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వరకు చేపట్టిన శోభాయాత్ర ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, ఎలక్ట్రిసిటీ, జియో ఫైబర్, డిష్ వైర్లను గుర్తించి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని దుకాణదారులు తమ షాపుల ఎదుట సామాగ్రి, వాహనాలు పెట్టొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ఎలక్ట్రిసిటీ డీఈ తిరుపతి, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని చెరువు కట్ట వద్ద చేపట్టిన వినాయక నిమజ్జన ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్ సీఐతో కలిసి మున్సిపల్ కమిషనర్ రమేష్ పరిశీలించారు. పెద్ద చెరువుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. వారి వెంట తహసీల్దార్ బషీరుద్దీన్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, ఎస్ఐ అశోక్, ఏఈ రాజ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ రాజు పాల్గొన్నారు. ప్రజలపై గణేశుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని లక్ష్మీ నరసింహారావు సూచించారు. అనంతరం భగవంతరావు నగర్లోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు పొలాస నరేందర్, మాజీ కౌన్సిలర్లు నిమిశెట్టి విజయ్, నరాల శేఖర్, మహేష్ పాల్గొన్నారు. 2020 సంవత్సరంలో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని తెలంగాణ చౌత్లో గత 18 సంవత్సరాల నుండి అనివాయితీగా వస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన గణనాథుకి ఈరోజు దర్శించుకొని పూజ చేసి మరి మా పార్టీ నాయకుల అందరి సమక్షంలో మరి పట్టణ ప్రజలతో పాటు ఈ వేములవాడ నియోజక ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభక్షంగా ఉండాలి. మరి అందరికి కూడా మరి ఆ గణనాథుడు ఆయు ఆరోగ్యాలు, ముఖ్యంగా వర్షాలు, మరి వారి పూజ స్టార్ట్ అయినప్పటికీ వర్షాలు కూడా బాగా పడతా ఉన్నాయి. మరి రైతులకు కూడా మరి మంచి పంట పండాలని ఆశీర్వదించాలని వారి పట్టణ ప్రజలందరూ కూడా మళ్ళొకసారి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఫ్లాగ్షిప్ స్కీమ్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మేరా యూత్ యువ భారత్ పతిపాక గ్రామానికి చెందిన యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ యువజన అధికారి వెంకట్రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కీర్తికాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా వచ్చే స్కీమ్తో పాటు స్వయం ఉపాధిపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి వెంకట రాంబాబు మాట్లాడుతూ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక శక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్, సభ్యులు సిద్ధార్థ్, రాహుల్, ఇర్ఫాన్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అది ఒక పిఎంఈజీపీ గురించి కూడా వాళ్ళు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. పిఎంఈజీపీలో భాగంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 50 lakhs సబ్సిడీ, 50 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో 25 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా రూరల్ వారికి 35% సబ్సిడీ, అర్బన్ వారికి 25% సబ్సిడీ కూడా ఈ స్కీమ్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలా పొందాలి ఏంటనేది GMDIC గారు క్లుప్తంగా
ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అదే యువజన సంఘ సభ్యులందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇంతలో వాళ్ళు స్వయంగా ఉపాధి చేయడం, అలాగే విధంగా మనకి దగ్గరలో ఉన్న రిసోర్స్ని ఉపయోగించి మనం ఒక చిన్న స్టార్టప్ కానీ చిన్న ఇండస్ట్రీ ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రజెంట్ చిన్న వస్తువుల్ని తయారు చేసి ఫుడ్ విధంగా కూడా ఎలాగ అమ్మాలనే విషయం కూడా వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జాబ్కే గుర్తింకే కాకుండా వాళ్ళంతలో వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని విధానంగా ఈ స్కీమ్స్ ఎలా తోడ్పడతాయి అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.67 188 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,20,883 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.11 మీటర్లకి చేరింది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లు తెరిచి 2,20,572 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్తులు, మత్స్యకారులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు శ్రీ సత్య గోపీనాథ్ దాస్ వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు, అర్చకులు వారిని ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ సత్యం గోపీనాథ్ దాస్ కు శేషవస్త్రం సమర్పించి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ బోసుడు మహేష్ పాల్గొన్నారు. పురాతనమైన చరిత్ర కలిగినటువంటి, మహిమలు కలిగినటువంటి ఈ యొక్క భగవంతుడిని దర్శించి ఆశీర్వచనం తీసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, వారి గురువుగారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని అనుసరిస్తూ ఉంది. ఆ అమెరికన్లు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 70 సంవత్సరాల వయసులో భగవద్గీత, భాగవతం వీటన్నిటి కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళి వారు 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి 108 మందిరాలు నిర్మించారు. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరం బంగారుతో నిర్మించారు. ఆయన మానవాళికి చెప్పింది ఒకటే, ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, ప్రకృతి నియమాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. దురదృష్టవశాత్తు ఆ ప్రకృతి నియమాల గురించి చెప్పేవాళ్ళు ఏ విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎక్కడా చెప్పట్లేదు. నేను ఈ యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపిస్తూ ఉన్నాను. ఈ సంస్థ ద్వారా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తేవాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు పర్యటన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్, అక్కన్నపేట మండలాల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశానికి బయలుదేరారు. మాతరం మాతరం వందే మాతరం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం. కరీంనగర్ లో జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశానికి సర్సిల్ల జిల్లా అర్బన్ మండలం నుంచి భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతుందని అన్నారు. రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లామన్నారు. కరీంనగర్కు ఇచ్చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి సమావేశానికి
అర్బన్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి అన్ని బూతుల నుంచి కార్యకర్తలం నాయకులం అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు కరీంనగర్ సమావేశానికి తరలి వెళుతున్నాం. స్థానిక సంస్థలే లక్ష్యంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు బూత్ కమిటీలతో అలాగే సీనియర్ నాయకులతో నిర్వహిస్తున్నటువంటి సమావేశం రానున్న రోజులలో గ్రామాలలో స్థానిక సంస్థలలో పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ గెలుపు దిశగా వారు దశాదిశ నిర్దేశం చేయడానికి బీజేపీ ఉమ్మడి జిల్లా స్థాయి బూత్ సమావేశానికి వేములవాడ నియోజకవర్గంలోని బూత్ సభ్యులు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. ఈ వాహనాన్ని మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, కట్కం శ్రీనివాస్, చిక్కుడు మల్లేశం, రేగుల శ్రీకాంత్ పాల్గొన్నారు. స్పాట్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో గల కరీంనగర్కు ఇచ్చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలకడానికి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున బూతు అధ్యక్షులు మరియు నాయకులము తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి రానున్న ఎన్నిక ఏదైనా కూడా ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఏదైనా కూడా బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గాజా నర్సయ్య అనే రైతుకి చెందిన ఎకరం వరి పంట పొలాన్ని అడవి పందులు ధ్వంసం చేశాయి. గత రాత్రి సమయంలో పంటపై అడవి పందులు దాడి చేసి పొట్టదశలో ఉన్న వరి పైరును ధ్వంసం చేశాయని బాధిత రైతు వాపోయాడు. తనకున్నదే 2 ఎకరాల పంట అని, అందులో 1 ఎకరం పంటను నాశనం కావడంతో తనకి తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. పొలంలో అడవి పందులు వచ్చి మొత్తము పంటనంతా ఖరాబ్ చేసినాయి. ఈ మన ఫారెస్ట్ అధికారులు కానీ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ వచ్చి చూసిరు కానీ మరి ఏమి విషయం చెప్పలేరు. అంతా ఖరాబ్ చేసినాయి. మొత్తం పొట్ట దశలు ఉంది. ఇవి మొత్తం కంకి పెట్టే దశల కంకి మొత్తం పొట్టకొచ్చింది వరి. దీనివల్ల మేము ఎంతో నష్టపోతున్నాము. 1 ఎకరం పొలం ఖరాబ్ చేసినాయి. ఇప్పటికే మాకున్నది 2 ఎకరాలలో అయితే 1 ఎకరం ఖరాబ్ చేసినాయి. ఇది అడవి దగ్గర కూడా లేదు, లోపలికే ఉంది కాలువ దాటి. అయినా కానీ పందులు తగిన చర్యలు తీసుకోవాలి అధికారులు. మాకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలోని హనుమాన్ నగర్ కాలనీలో నూతన బోరు పంప్ సెట్ కి జిల్లా కలెక్టర్ నుంచి నిధులు మంజూరు కాగా ఏఎంసీ చైర్మన్ విజయ్ తిరుపతి, బీసీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి పర్ష హనుమన్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ హనుమాన్ నగర్ కాలనీలో నీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి బోర్ మోటార్కు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ భగవంతుని దయతోటి, ఆ గణనాథుని దయతోటి ఈ బోరు మంచి నీళ్లు పడి అందరికీ సౌకర్యంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గత నెల రోజుల క్రితం మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి అన్న గంభీరపేట మండల కేంద్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది, మనం కొన్ని బోరు బావులు మంజూరు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నవించగానే, మా గంభీరపేట నాయకులతో కలిసి విన్నవించగానే స్పందించినటువంటి మా కేకే మహేందర్ రెడ్డి గారు వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు మా ప్రజల కోసం అడుగుతున్నారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా మనం ఈ బోరు బావులు మంజూరు చేయాలని చెప్పడంతో గౌరవ జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా గారు భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ వెంకటయ్య దర్శించుకున్నారు. సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈవో మహేష్ స్వామివారిని శేష వస్త్రాలతో వారిని సన్మానించగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడోత్సవాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు బాలుడ క్రీడలు నిర్వహించగా 300 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు మండల కార్యదర్శి దత్తాత్రి శర్మ తెలిపారు.
ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో జరిగే క్రీడల్లో మండల జట్టు తరఫున పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాఠశాల సమైక్య కార్యదర్శి వేణుగోపాల్, వీర్ల హనుమంతరావు, కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బాసరవేణి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రీడల్లో సత్తా చాటాలని, భవిష్యత్తులో 2% క్రీడా కోటాను ఉపయోగించుకుని మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. మొదటిసారిగా మండల క్రీడోత్సవాలకి విచ్చేసిన కార్యదర్శి వేణుగోపాల్ ను మండల ఎస్జీఎఫ్ పక్షాన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీడీ అండ్ పీటీ రమేష్, ఎజాయ్, రూపారాణి, వీర్పాల్ రెడ్డి, వెంకటలక్ష్మి, ఆశాలు, దేవేంద్ర, రాజశేఖర్, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల క్రీడోత్సవాలు వెల్చాల గ్రామంలో నిన్నటి నుండి జరుగుతున్నవి. అండర్ 14, అండర్ 7 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్లో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోటీలను వెల్చాల గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మన వెల్చాల గ్రామంలో పిల్లలకు ఇది ఒక పరిచయ వేదికగా తయారవుతుంది. పిల్లల్ని క్రీడలకు ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పీడీలు అందరినీ తీసుకొని ఇక్కడ మరి పోటీలు నిర్వహించడం జరిగింది. నిన్న దానిలో భాగంగానే నిన్న మరి బాలికల యొక్క సెలక్షన్ అనేది జరిగింది వివిధ ఆటల పోటీల్లో. మరి ఈరోజు కూడా మరి బాలుర యొక్క మరి వివిధ ఆటల పోటీల్లో వారి యొక్క ఎంపిక కూడా జరుగుతుంది. మరి బాలబాలికలకు అందరికీ కూడా విద్యతో పాటు మరి ఆటలు కూడా ముఖ్యమే కాబట్టి మరి చదువులో ఏ విధంగానైతే మరి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఏ విధంగానైతే తెచ్చుకుంటారో అదేవిధంగా బాలబాలికలందరూ కూడా మరి పాటల్లో కూడా స్టేట్ లెవెల్, నేషనల్ స్థాయికి వెళ్ళేలా మరి పీటీలు అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మరి వెల్చాల పాఠశాలలో కూడా మరి మంచి విద్యార్థులు మన మండల స్థాయిలో అందరూ కూడా ఉన్నారు కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జిల్లా స్థాయిలోకి వెళ్ళాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వెళ్ళేలా ప్రోత్సహించాలని కోరుకుంటూ సులువైన రీతిలో విద్యాబోధన చేయడాన్ని టీఎల్ఎం అనువుగా ఉంటుందని, తద్వారా విద్యార్థులకి చదువు పట్ల మక్కువ కలుగుతుందని సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ పుష్పలత తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి టీఎల్ఎం మేళాని ఎంపీడీఓ నటరాజ్, ఎంఈఓ రామకృష్ణతో కలిసి తహసీల్దార్ ప్రారంభించారు. ఈ మేళాలో మండలంలోని అన్ని పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరై తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రామకృష్ణ మాట్లాడుతూ పాఠ్యాంశ బోధన కృత్యాధారంగా ఉంటే విద్యార్థులు పాఠశాలకి తప్పనిసరిగా హాజరవుతారని తెలిపారు. కావున ఉపాధ్యాయులు టీఎల్ఎం వినియోగంపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు ఏదైతే పిల్లలలో మీ యొక్క ఇంపాక్ట్ ఉంటుందో వాడు జీవితాంతం కూడా మర్చిపోలేనటువంటి ఇంపాక్ట్ను మీరు వాళ్ళలో సృష్టించు. ఈ టీఎల్ఎంఎల్ చేపట్టి మీరు అనుకుంటా డిఎడ్లో కూడా లెసన్స్ ప్లాన్ చేసి రాసి కష్టపడి అన్ని చేసి ఇక్కడ దాకా వచ్చింది. ఎప్పుడు కూడా లెసన్ ప్లాన్స్ అయితే రాయాలి. ఇప్పుడు ఆ లెసన్ ప్లాన్ అనేది ఈ టీఎల్ఎం పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటూ పోతే అంత పెద్ద కష్టపడకుండా ఈ విషయాలతోనే పిల్లలకు మీరు విద్యాబోధన చేయవచ్చు. విద్యాబుద్ధులు నేర్పిన గురువు పదవి విరమణ సందర్భంగా ఎడ్లబండ్లో ఊరేగించి విద్యార్థులు తమ గురుభక్తిని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎండి రజాక్ పదవి విరమణ పొందారు. పిల్లలకు పాఠ్య విషయాలే కాకుండా జీవిత పాఠాలు నేర్పిన ఆయనని విద్యార్థులు ప్రేమగా గ్రామంలోని వీధుల్లో ఎడ్లబండిలో ఊరేగించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. रजाक सर बोलेंगे नहीं, छोड़ेंगे नहीं। रजाक सर को
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.